విశ్వాసం. మంచిర్యాల నుంచి అనిల్ గారు గురువు గారు, పితృరుణం అంటే ఏమిటి? సాధారణంగా ప్రతి వారికి కూడా 3 రకాల రుణాలు ఉంటాయి. త్రీని రుణాని అని 3 రకాలు అంటే దేవరుణము, పితృరుణము, ఋషి రుణము. అందులో పితృరుణము అంటే అర్థం ఏంటంటే ఆ వంశంలో ఆ గోత్రవృద్ధి కోసం, వంశాభివృద్ధి కోసం తాను జన్మించాడు. వారి యొక్క తపఫలంగా, పూజాఫలంగా సంతానం కలుగుతారు. అటువంటి వారు తల్లిదండ్రుల్ని సకాలంలో ఆరాధించి వాళ్ళని తృప్తిపరిచి వాళ్ళు చెప్పిన మార్గంలో నడుస్తూ వాళ్ళు ఏ నియమాలు అయితే పెట్టారో ఆ నియమాల ప్రకారం జీవితాంతం గడపడం అనేది పితృరుణం తీర్చుకోవడం. అంతేకాకుండా పితృరుణంలో ఇంకోటి ఏంటంటే బ్రహ్మచర్యం ద్వారా విద్యాభ్యాసం చేసి తల్లిదండ్రులు నిర్ణయించినటువంటి కన్యామణిని వివాహం చేసుకొని ఆమె ద్వారా సంతానాన్ని పొంది వంశ విస్తారం చేయడం కూడా పితృరుణం తీర్చడమే. ఇంకొకటి ఏమిటంటే తల్లిదండ్రులు ఉన్నంతవరకు జీవతో వాక్యకరణ, తల్లిదండ్రులు జీవించి ఉన్నంత వరకు వాళ్ళ మాట వినడమే రుణం తీరడంలో ప్రధానం. ఎట్టి పరిస్థితుల్లో కూడా తల్లిదండ్రుల యొక్క మాటని తీసివేయకూడదు. తల్లిదండ్రులు వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళ యొక్క మార్గం, వాళ్ళ యొక్క ధర్మము, వాళ్ళ యొక్క కర్మను అనుసరించి వాళ్ళ అడుగుజాడల్లో మనం నడవాలి. ఎందుకంటే వాళ్ళు ఈ శరీరాన్ని ఇచ్చారు, రక్తమాంసాలతో ఈ శరీరాన్ని ఇచ్చారు, గోత్రాన్ని ఇచ్చారు, వంశం ఇచ్చారు, సమాజంలో బలానివాడు పిల్లవాడిని గౌరవం ఇచ్చారు. ఇంతేకాకుండా ఆస్తిపాస్తులు ఇస్తున్నారు. కనుక ఇటువంటి సర్వాన్ని ఇచ్చి భూమి మీద మనని పరిచయం చేసి మనకు ప్రాణప్రతిష్ఠ చేసి మనం ఇంత చేసినందుకు తల్లిదండ్రుల యొక్క రుణం తీర్చుకోవడమే పితృరుణం. ఇక పితృరుణంలో ఇందాక చెప్పినట్టుగా శాస్త్రం రీత్యా ఏం చెప్పారంటే వివాహం చేసుకోవాలి, వివాహం చేసుకొని సంతానాన్ని పొందాలి. ఆ సంతానం ద్వారా తను ఎట్లా అయితే తాను జన్మించి వంశాన్ని వృద్ధి చేశారో అట్లాగే తాను కూడా ఇంకో వంశాన్ని వృద్ధి చేసి ఆ వంశానికి మంచి పేరు తీసుకురావాలి. ఇక తల్లిదండ్రులు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి పితృకర్మలు కూడా శ్రద్ధగా చేయాలి. జీవతో వాక్యకరణాలంటే కరణాత్ అంటే ఉన్నంత వరకు వాళ్ళ మాట వినాలి, వాళ్ళ అడుగుజాడలో నడవాలి. తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ప్రత్యబ్ధం భూరి భోజనాత్, ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు వెళ్ళిపోయినటువంటి తిథిలో విశేషంగా ఖర్చు పెట్టి ధనలోపం లేకుండా విశేషంగా ధనం వెచ్చించి ఆ పితృదేవతల యొక్క ఆరాధన చేసి వారికి శ్రాద్ధాది కర్మలు చేసి నలుగురికి భోజనం పెట్టి ఆ పితృదేవతల యొక్క స్మరణ ఆ సమయంలో జరిగేటట్టు చూడాలి. కనుక దీని పితృరుణము అంటారు. ఇది తీరకపోతే వచ్చేది పితృదోషం. దీనివల్ల అంగవైకల్యంతో సంతానం పుట్టడం లేదా సంతానం కలిగిపోవడం, ఆస్తులు నష్టం అవ్వడం, సమాజంలో బాగా విపరీతమైన ఇది రావడం అటువంటివి జరుగుతాయి. కనుక పితృరుణం అనేది చాలా పవిత్రమైనది. ప్రతివాడు కూడా శ్రద్ధగా పితృరుణాన్ని తీర్చాలి.